ఓం విదురాయ నమః. సమస్త సమంగళాని సంతు సర్వే జనా సుఖినో భవంతు. నా ఈ EPS 95 ప్రహసనంలో ఇదొకటి మరొక వీడియో నేను చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ EPFO వారి యొక్క విధానాన్ని చాలా వక్రీకరిస్తూ 18/1/25 నాడు చేసిన సర్క్యులర్లో పొందుపరిచారు. అయితే ఈ విధానాన్ని ఏ విధంగా వక్రీకరించారా అని మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు మనకు EPS 95 కింద 11(3) ఆప్షన్ ఒకటి ఉండింది, 11(4) ఒకటి ఆప్షన్ ఉండింది. ఈ రెండింటి మీదనే ముఖ్యంగా 4/11/2022 నాడు సుప్రీంకోర్టు వాడు సుదీర్ఘంగా చర్చించి 11(3) ఆప్షన్ ఓకే, అది బాగానే ఉంది. కానీ 11(4) ఆప్షన్లో ఈ టైం ఫ్రేమ్ బిగించటము, దాని తర్వాత బట్టే 1.16% ఈ ఎంప్లాయీని ఎక్కువగా కట్టమంటం అనేది రాంగ్ అని భావించి ఆ 11(4) సెక్షన్ ఉండదు, 11(4) పేరా అనేది ఉండదని కొట్టేయటం జరిగింది. ఆ కొట్టేస్తూ కూడా వాళ్ళకి వెసులుబాటు ఏమిచ్చారు మనకి? ఎవరైతే 11(3) కింద నిజంగా ఆప్షన్ పెట్టలేకపోయి ఉన్నారో, ఎవరైతే నిజంగా ఈ మన హయ్యర్ వేజెస్ మీద కాంట్రిబ్యూషన్ కట్టి ఉన్నారో, వాళ్ళు 1/9/2014 తర్వాత ఉద్యోగంలో చేస్తూ ఉన్నారో, ఉద్యోగంలో చేస్తూనో లేకపోతే దాని తర్వాత పదవి విరమణ చేసి ఉన్నారో, వారందరూ కూడాను 11(3) కింద ఆప్షను వాళ్ళు చేసినట్టుగానే పరిగణించి వారందరికి కూడాను ఈ హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇవ్వండి అంటూ చాలా క్లారిటీగా ఇచ్చింది. మొట్టమొదటి రోజుల్లో వచ్చినప్పుడు EPFO వారికి ఇటువంటి డౌట్లు ఏమీ లేవు. కానీ నేను ఇదివరకే అన్నాను, ఏ విధంగా మనం ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ని దీని పరివి నుంచి తీసేయాలని చూస్తున్నారో, లేకపోతే దీనికి ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇద్దామని చూస్తున్నారో, వాళ్ళకి వేరే గత్యంతరం లేక ఈ ట్రస్ట్ రూల్లో ఏదో లేదని చెప్పి వాళ్ళు పెట్టడం అనేది చాలా అసమంజసమైన విషయం. అయితే కొంతమంది నన్ను ఏమండి మీరు సువోమోటోగా ఈ కేసు తీసుకుని వాదించవచ్చు కదా అని చెప్పని అన్నారు. అయితే నాకు బేసిక్గా లా క్వాలిఫికేషన్ ఉన్నా కానీ కాక నేను కేవలం లాయర్ని మాత్రమే, అడ్వకేట్ని కాదు. తర్వాత పోతే ఏదైనా విషయం మీద మనం సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించాలి అని చెప్పనంటే మీకు ఒక అన్యాయం జరిగి ఉండాలి. అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వారినే మనం ఉదాహరణ తీసుకుంటే, లేదా ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైనా ఉదాహరణ తీసుకుంటే, అండ్ ఎక్కడైతే ఈ అప్లికేషన్ రిజెక్షన్ చేయబడ్డాయో వాటి ఉదాహరణ తీసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది. నేను ఈ వీడియో ద్వారా నా యొక్క అభిప్రాయాన్ని, నా దగ్గర ఉన్న విశ్లేషణ సామర్థ్యాన్ని పట్టుకొని ఏ పాయింట్లలో వీళ్ళు నిజంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారిని అప్రోచ్ చేయవచ్చు అన్న విషయం మీద కూడా నేను ఇప్పుడు చర్చిస్తాను. నాకు తెలిసింది, ఈ స్టీల్ ప్లాంట్ వారు వాళ్ళ పర్సనల్ మేనేజరు RPFCకి లెటర్ పెడితే, ఆ లెటర్లో మాకు ఇదివరకు 2002లో ఈ హయ్యర్ పెన్షన్ మీద, హయ్యర్ వేజెస్ మీద కడితే హయ్యర్ పెన్షన్గా ఉంటుందన్నట్టుగా ఒక లెటర్ మాకు ఇచ్చారు, ఆ లెటర్ చూడండి అని చెప్పేసి ఆ లెటర్ని వాళ్ళు దాఖలా చేశారు. అయితే ఏంటంటే దాంట్లో ఒక చిన్న ఫ్లా ఉంది. అంటే ఎవరైతే 11(3) కింద ఆప్షన్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి వాళ్ళు హయ్యర్ వేజెస్కి, హయ్యర్ పెన్షన్ కోసం దాఖలా చేయవచ్చు అన్నట్టుగా ఆ లెటర్లో పొందుపరపు ఉంది. కాబట్టి ఆ యొక్క లెటరు వీరి యొక్క రిక్వెస్ట్కి సరిపోదన్నట్టుగా నా భావన. అయితే మనకి ఏ లెటర్లు, వాళ్ళు రాసే ఏ లెటర్లు కానీ, వాళ్ళు ఇచ్చే ఏ పర్మిషన్లు కానీ, లేకపోతే వారి ఇతరత్ర ఇచ్చే ఏ సర్క్యులర్ కానీ మనకి పెద్ద ప్రాముఖ్యమైనవి కాదు. అయితే ఇందులో లా పాయింట్ ఏంటయ్యా అని చెప్పనంటే, ప్రతి చోట ఎక్కడైనా కానీ కాక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. అంటే ఎవరినైనా కాదనే ముందు వారికి సరైన సమాధానాలు చెప్పి, సరైన ఆపర్చునిటీ ఇచ్చి, కాదు అన్నట్టుగా వాదనని అప్పుడు ఖరారు చేయాలి. వీరన్నీ ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారు. ఎవరు? EPFO వాళ్ళు. EPFO RPSPకి ఇచ్చి ఒక డైరెక్షన్ ఇచ్చేసేసి మీరు దీన్ని చూసుకోండి అని చెప్పనంటే ఇది ఏకపక్షంగా ఇచ్చినట్టుగా ఉంది. కానీ దీన్ని ఏమాత్రము పెన్షనర్కి అనుకూలంగా ఉన్నట్టుగా కనపట్ల. నాకు తెలిసి 1993లోనో ఎప్పుడో 2003లోనో శ్రీవాత్సవ్ అన్న ఒక కేసు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో గెలిచింది, ఇలాగే పెన్షన్ మీదనే అనమాట.
అప్పుడు అన్నప్పుడు పెన్షన్ ఇదే ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అని సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. పెన్షన్ ఏంటంటే నాట్ ఏ బౌంటీ అన్నట్టు కూడా ఇచ్చింది. ఏదైనా చట్టంలో చిన్న లొసుగులు ఉంటే దాన్ని ఆధారం చేసుకుని నువ్వు టోటల్ పెన్షన్ డినై చేయకూడదు అన్నట్టు కూడా అంది. తర్వాత పోతే మనము ఈ ప్రోరాటా ఫార్ములాకి వద్దాం. ప్రోరాటా ఫార్ములాకి వస్తే ప్రోరాటా ఫార్ములా ఎప్పుడు వర్తిస్తుంది? కేవలం 5,000, 6,500, 15,000 మీద కట్టుంటే అక్కడ స్లాబులు మారినాయి కాబట్టి, రెండు డిఫరెంట్ స్లాబులలో కట్టడం జరిగింది కాబట్టి, ఒకటే దాని మీద తీసుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏ స్లాబ్ కా స్లాబ్ పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ తీసుకుని ఉన్నావో ఆ సదరు వ్యక్తి 96 నుంచో, 95 నుంచో, 98 నుంచో, 2000 నుంచో, 2001 నుంచో, 2005 నుంచో, ఎప్పటి నుంచో మొత్తానికి వారి థ్రెషోల్డ్ లిమిట్ ఎప్పుడైతే పోతుందో అప్పటి నుంచి వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు వాళ్ళ హయ్యర్ వేజెస్ పెడితే కడతారు కాబట్టి వాళ్ళకి 2 స్లాబులు ఉండవు. 1.9 తర్వాత కూడా రెండు స్లాబులు ఉండవు. 1.9 ముందు కూడా 2 స్లాబులు ఉండవు. ఎప్పుడు కూడాను వాళ్ళు మినిమం థ్రెషోల్డ్కి మించి కడతారు కాబట్టి దీన్ని సారూప్య సిద్ధాంతంగా తీసుకొని సుప్రీంకోర్టు వారి ముందు వాదన వినిపించాలి. ఏమనంటే ఏదైతే ప్రోరాటా ఫార్ములా నిజంగా ఈ ఏపీఎస్ 95 స్కీమ్లో పెట్టి ఉన్నదో అది ఉండి ఉండొచ్చు, కానీ అది కేవలం స్లాబుల్లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. కానీ ఎక్కడైతే హయ్యర్ పెన్షన్ కట్టి ఉండి అలాగే 11(4)లోనే 11(3) రాసి ఉంది, ఎప్పుడైతే మేము హయ్యర్ పెన్షన్ చేసి హయ్యర్ పెన్షన్ మీద హయ్యర్ వేజెస్ మీద పెన్షన్ కడతామో, హయ్యర్ వేజెస్ తీసుకుంటామన్నారో అది నిలబడాలి అన్నట్టుగా ఒక రూలింగ్ ఇచ్చినట్టయితే, ఒక గ్రౌండ్ ఆఫ్ అపీల్ కనుక చేసినట్లయితే బహుశా దెర్ ఆర్ ఫెయిర్ ఛాన్సెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టేకింగ్ దిస్ ఇంటూ కన్సిడరేషన్. తర్వాత పోతే ఇప్పుడు నిజంగా వీళ్ళు 7,500 రూపాయలే కనుక నిజంగా రేపు వచ్చే బడ్జెట్లో కనుక మినిమం పెన్షన్ ఖరారు చేస్తే అసలు సీనే మారిపోతుంది. చాలా డిఫరెంట్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అప్పుడు కాదు వాళ్ళు 7,500 చెయ్యరు, మినిమంగా 1,000 రూపాయలు ఉన్న 2,000, 3,000 చేస్తారని అనుకుందాం. అయినా సరే కాక ఇప్పుడు మనం హయ్యర్ పెన్షన్ కనుక పెట్టుకోకపోతే మనం కట్టింది ఎంత మీరు చూసుకోండి. మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర నుంచి 5,000లో ఎంత కట్టారు, 6,500 అప్పుడు ఎంత కట్టారు, 15,000 ఉన్నప్పుడు ఎంత కట్టారు. నాకు తెలిసి 1,250, 540 ప్లస్ 417, 417 రూపాయలు కడితే సంవత్సరం మొత్తానికి 5,000 రూపాయలు అవుతాయి. తర్వాత 500 కడితే సంవత్సరానికి 6,000 రూపాయలు ప్లస్ అవుతుంది. 1,250 అయితే 15,000 అవుతాయి. పోనీ అప్పటికి మొత్తం కట్టి మొత్తం ఒక 10 సంవత్సరాల పాటు 15,000 మీద కట్టామని చెప్పి అనుకున్నట్టయితే కూడా మీరు కట్టింది 1,50,000. దానికి కూడా వాళ్ళు ఈ ప్రోరాటా బేసి తీసుకుని డిసైడ్ చేస్తే ఖచ్చితంగా మీ పెన్షన్ 3,000, 4,000 రూపీస్ అది ఫిక్స్ అవుతుంది. మీరు కట్టిన 1,50,000 రూపాయలకి మీకు వచ్చే 3,400 పెన్షన్కి ఇట్స్ ఏ వండర్ఫుల్ క్యాల్కులేషన్, అందులో ఏం డౌట్ లేదు దానికి. అయితే ఇంకా 7,500 మినిమం కనుక పెన్షన్ వచ్చిందంటే దానికంటే బ్రహ్మాండమైన విషయం లేదు. నేను ఎందుకు దీన్ని ఒక డిఫరెంట్ దృష్టితోటి భేదిస్తున్నాను అంటే, ఈ హైయర్ పెన్షన్ ఆప్షన్ని మనం ఏదైతే కార్పస్ వాళ్ళకి కడుతున్నామో అది తిరిగి రాదు, ఖచ్చితంగా తిరిగి రాదు. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అది జోక్ కాదు. 40 లక్షల రూపాయలు కనుక మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా ఐఎమ్ డ్యామ్ షూర్ నౌ యాజ్ ఆన్ టుడే మీకు టీడీఎస్ పోను 30-35,000 100% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు రిటర్న్ వస్తుంది. దాని తర్వాత మీ కార్పొరేషన్ ఎప్పుడు మీకుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు లోన్ తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే మీరు ఏం చేయొచ్చు. చివరికి మీ అంతిమ దశలో మీరు మీ భార్యకి ఇవ్వచ్చు దాన్ని, లేదంటే మీ పిల్లలకి ఇవ్వచ్చు. అంటే సంథింగ్ గుడ్ యూ కెన్ డూ విత్ దట్ పర్టికులర్ కార్పస్ ఫండ్ అని నా యొక్క అభిప్రాయం. కాబట్టి మొన్న ఇంకొకరు ఎవరో కూడా అన్నారు నన్ను, ఈ వీడియో చూసిన వాళ్ళు, మినిమం పెన్షన్ అనేది 2,000 కంటే పెద్ద ఉండదండి మీరు అన్నది అపోహ అని చెప్పేసి. ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్. కానీ మనం ఆశాజనకంగా చూద్దాం, ఎందుకంటే వీళ్ళకి 2 సంవత్సరాలు ముందున్నాయి కాబట్టి. అంటే ఈ హైయర్ పెన్షన్ ఆప్షన్కి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ దాదాపు 17,50,000 పెండింగ్ ఉన్నాయి. 17,50,000 నాట్ ఏ జోక్ అది. అయితే ఇన్ని ఎస్టాబ్లిష్మెంట్స్కి వాళ్ళు డబ్బులు ఇవ్వలేమేమో అన్న మీమాంస వాళ్ళకు వచ్చినట్లయితే వాళ్ళు హయ్యర్ పెన్షన్ ఈ మినిమం పెన్షన్ 7,000 తక్కువైనట్టయితే దానికి సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టుగా నా యొక్క భావన, అంతకంటే ఏం లేదు. కాబట్టి
మీ అంతటి మీరే క్యాల్కులేషన్ వేసుకోండి. ఎందుకంటే మీరు 5,000 మించినప్పుడు 5,000 పీరియడ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, 6,500 పీరియడ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తర్వాత పోతే 15,000 పీరియడ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అనేది మీరు ఒకసారి బేరీజ్ చేసుకోండి. వేసుకుంటే మీరు కట్టిన మొత్తం మీకు తెలుస్తుంది. అంతకంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏం లేదు, విచ్ యూ నీడ్ టు పే. ఇప్పుడు వీళ్ళు మొన్న 1/4/2024 అనుకుంటాను, అప్పుడు డిసైడ్ చేసినప్పుడు 1.16% ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకోమని చెప్పని అన్నాడు. అది కూడా దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. అయితే ఏంటంటే సుప్రీంకోర్టు వారు చేసిన వెసులుబాటు ప్రకారం దానికి వాళ్ళకి ఏదైతే బాగుంటుందో దాన్ని వాళ్ళు తీసుకొని ఓహో అని చెప్పి సర్క్యులర్ వేసేసేసి దాన్ని అఫీషియల్ గెజిట్ చేసి 24 అవర్స్లో తేల్చి అవతల పడేశారు. ఈ 1.16% ఏదైతే 11(4)లో చెప్పబడిందో అది రాంగ్ అని సుప్రీంకోర్టు అన్నదో దాన్ని తిప్పి మళ్ళీ సుప్రీంకోర్టు వారి దృష్టిలోకే వచ్చి 1.16% మేము ఎంప్లాయర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తామని మాట్లాడారు. అయితే మనం గట్టిగా పోరాడాలి అని చెప్పనంటే దీన్ని ఖచ్చితంగా పెద్ద పెద్ద సంస్థలైన షెయిల్, పెద్ద పెద్ద సంస్థలైన మన ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇటువంటి వాళ్ళు, ఎందుకంటే దాదాపు వాళ్ళు తక్కువేం గట్ట 330 కోట్లు కట్టామని చెప్పుకుంటున్నారు వెనక్కి. వాళ్ళు కనుక ఒక్కసారి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కూలంకషంగా దీని గురించి ఒకసారి మళ్ళీ రిట్ పిటిషన్ వేసినట్లయితే 100% నాకు తెలిసి సుప్రీంకోర్టు ఒకసారి దాన్ని పరిశీలిస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటే మనం వీఆర్ నాట్ గోయింగ్ టు ఛాలెంజ్ ది ఆర్డర్ గివెన్ బై ది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే 4/11/22 నాడు ఇచ్చిన ఆర్డర్ని మనం ఛాలెంజ్ చేయటంలా, దానిలో ఉన్న దాన్ని అడ్డు పెట్టుకుని ఈపీఎఫ్ఓ వారు ఏ విధంగా దాన్ని మ్యాటర్స్ ట్విస్టింగ్ ది మ్యాటర్స్ టు దేర్ ఓన్ కన్వీనియన్స్ అన్న గ్రౌండ్ మీద కనుక మనము ఒకసారి అక్కడ చెప్పుకోగలిగినట్టయితే దీనికి ఒక నిర్దిష్టమైన ఆన్సర్ వారి దగ్గర నుంచి వస్తున్నట్టుగా నా యొక్క భావన. మరోసారి మంచి వీడియోలో ఇదివరకు చెప్పాను మీకు క్యాలిక్యులేషన్స్తో పాటు వస్తాను అని చెప్పి. ఎందుకనే ఈ క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు మీకు చెప్పాను నేను ఇది, కానీ ఒక బోర్డు మీద వేసి దాన్ని కూలంకషంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు చేద్దామని అనుకున్నాను. ప్రస్తుతానికి నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోయేటప్పటికీ నేను అనుకున్న సమయానికి నాకు ఆ యొక్క వెసులుబాటు రాకపోయేటప్పటికి వీడియో కూడా లేట్ అవుతుందేమోనని చెప్పేసి నేను చేశాను. ఎప్పుడైతే నేను అది అరేంజ్మెంట్ చేసుకుంటానో దాని ప్రకారం దాని మీద బోర్డు మీద కూడా వేసి నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అది లాభమా ఇది లాభమా, లేకపోతే బయట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పెట్టుకుంటే అది లాభం అన్నది కూడా సూచన చేస్తాను. తర్వాత ఏదైనా సరే మీ విచక్షణకి నేను వదిలేస్తాను. మీ యొక్క కార్పస్ ఫండ్కి మీరే బాధ్యులు. మీరు ఖచ్చితంగా దాన్ని మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళగలరని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన వయసు ఇంకా ఫర్దర్ ఉండదు మనకి. ఇప్పుడు 60 ఉంటే మళ్ళీ 60 ఏళ్ళు ఉంటామన్నది గ్యారంటీ లేదు. 70 ఉంటే ఇంకో 70 ఏళ్ళు ఉంటామని గ్యారంటీ లేదు. 75 ఉంటే ఇంకో 75 ఉంటామని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఉన్న ఈ పరాశర స్మృతి ప్రకారం ఉన్న ఈ 100 సంవత్సరాలు ఏముందో శతాయు పురుష అని అన్నారు కదా, ఆయుష్ ఏవేంద్రియ ప్రతిష్టతి అన్నారు కదా. ఈ 100 సంవత్సరాలలో మనము ఎంతైతే ఇప్పుడు గడించామో బ్యాలెన్స్లో 5% మందికి వస్తుందా, 10 వస్తుందా, 15 వస్తుందా, అసలు ఫుల్ వస్తుందా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దానికి ప్రతిఫలం కూడా మనమే ఇప్పుడే అనుభవించి వెళ్తాం కనుక దాని నిర్ణయం కరెక్ట్గా తీసుకోమని అంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమ్మంగళాన సంతు. మరో వీడియోలో మరోసారి మంచిగా కలుద్దాం. నమస్కారం.